Hi guys, welcome back to my vlog. After so many days నేను ఒక vlog చేస్తున్నా. This was yesterday, August 10th, my mommy birthday, and for the first time I tried to make gulab jam. అసలు చేద్దాము అన్న ప్లానే లేకుండా సడన్గా పడుకొని లేచి ఈవినింగ్ మా మమ్మీ ఏం స్వీట్ తినలే కదా అని గుర్తొచ్చి ఐ స్టార్టెడ్ మేకింగ్ ఇట్. మా మమ్మీ వద్దు వద్దు అంటుంది, బట్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఐ థాట్ ఆఫ్ ట్రయింగ్ ఇట్. అండ్ అసలు నేను ఇది ఎందుకు చేద్దాము అనుకున్నా అంటే ఎవ్రీ బర్త్డే నాది, మా డాడీది, మా అక్కది, మా బావది, ఎవరి బర్త్డే అయినా మా మమ్మీ ఏదో ఒక స్వీట్ వాళ్ళకి నచ్చింది చేస్తూ ఉంటుంది. బట్ ఈరోజు ఆమె బర్త్డే అయినా కూడా ఎవరు ఏం చేయలే, అండ్ ఆమె కూడా ఆమెకి ఏం చేసుకోవాలి అని ఆలోచించలే కూడా. నాకు సడన్గా గుర్తొచ్చి ఐ థాట్ ఆఫ్ మేకింగ్ ఇట్. అండ్ ఇక్కడ వీడియోలో పైనుంచి వాటర్ పోసిన మీకు కనిపించాలని అండ్ ఇట్లా గలీజ్గా చేసేసిన, వాటర్ ఎక్కువ అయిపోయినాయి, అది వస్తుందో లేదో అని భయపడ్డా. లుక్ ఎట్ మీ. అండ్ మా మమ్మీ నెయ్యితో ట్రై చేయి వస్తుంది అది ఇది అని చెప్తే ఐ స్టార్టెడ్ మేకింగ్ బాల్స్ విత్ దాట్ నెయ్యి. అండ్ ఈ వీడియోలో మీరు an evening with my mom on her birthday చూస్తారు. I tried to make gulab jamun as I already said, కానీ మా మమ్మీ చాలా హెల్ప్ చేసింది. షుగర్ ఎంత వేయాలో, వాటర్ ఎంత వేయాలో నాకు అవేమీ తెలియదు, బట్ చేయాలి అని అనుకున్నా, చేసిన. వితౌట్ హర్ హెల్ప్ ఐ కెనాట్ డూ ఎనీథింగ్. అండ్ ఇది కూడా ఫస్ట్ టైం చేసిన, మా మమ్మీ చేసినట్టు వస్తుందో లేదో అని భయపడ్డా. పిండి కూడా ఎంత గలీజ్గా వెళ్ళిపోయింది చూసినావు కదా. బట్ ఐ ట్రైడ్ లాట్. నించొని అలసిపోయినా, లాస్ట్ కింద కూర్చొని చేసుకున్నా అవన్నీ. టైం ల్యాబ్స్లో పెట్టిన ఐ టుక్ అరౌండ్ 15 minutes టు జస్ట్ మేక్ దాట్ బాల్స్, బట్ టైం ల్యాబ్స్లో పెడితే 1 minute వచ్చింది అది. ఇట్లా నిల్చొని చేసినప్పుడు అనిపించింది, అమ్మ అసలు ఇట్లా చేస్తారు వంట కుకింగ్ నిల్చొని అంతసేపు అని. ఎంతసేపు అయినా వాకింగ్ చేయగలుగుతానేమో కానీ ఒక దగ్గర నిల్చొని పని చేయలేను నేను. దాట్ ఈస్ సంథింగ్ ఐ హ్యావ్ టు వర్క్ ఆన్. చిన్నప్పటి నుంచి అదే ప్రాబ్లం నాకు. పని అనే కాదు, ఐ కెనాట్ డూ ఎనీథింగ్ స్టాండింగ్ ఎట్ వన్ ప్లేస్. దట్ ఈస్ అ బిగ్ ఇష్యూ ఫర్ మీ. అండ్ దట్స్ ఇట్. చేస్తూ అండ్ ఐ హ్యావ్ డన్ ఆల్ ఆఫ్ దోస్ బాల్స్. అండ్ మమ్మీ టాల్డా పెట్టింది పొయ్యి మీద, అండ్ ఐ స్టార్టెడ్ ఫ్రైయింగ్ దెమ్ ఆల్. అండ్ ఐ హ్యావ్ టు సే ఐ మేడ్ అ గుడ్ డెసర్ట్. మా మమ్మీ చేసిన లాగానే వచ్చింది కానీ కొంచెం తీయ ఎక్కువైంది. నాకు అంత నచ్చలు తీయకుంటే, బట్ దాట్స్ ఓకే. ఐ జస్ట్ ట్రైడ్ టు మేక్ ఇట్ ఫర్ మై మామ్ ఫర్ ద ఫస్ట్ టైం అని ఒక 10 times చెప్పుంటాయి ఒక వీడియోలని. That is it guys. టాడా. అండ్ ఈవినింగ్ అది అయిపోగానే మా మమ్మీతో మార్కెట్కి వెళ్ళాం. షీ వాంటెడ్ టు బై వెజిటబుల్స్ అండ్ ఐ టుక్ హర్ దేర్. వెజిటబుల్స్ కొనుక్కుంది, దాని తర్వాత అన్ని వెజిటబుల్స్ తీసుకుంది, పూలు కొనుక్కుంది. ఆ వద్దు అంటే నేనే ఏం కాదు కొనుక్కోనన్నా. అవి కొనుక్కోవడానికి కూడా సిగ్గుపడతాను మా మమ్మీ ఎందుకో. పువ్వులకి ఏమవుతుంది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ బోనాలు అవుతున్నాయి. మా ఇంటి దగ్గర పోచమ్మ గుడి ఉంటుంది చిన్నది, అండ్ ఇక్కడ బోనాలు కోసం డెకరేషన్ చేశారు, ఎంత బాగుంది. దట్స్ ఇట్. అండ్ ఈ డిన్నర్ టైంకి మేము బయటికి వెళ్ళాం యాజ్ యూజువల్. నేను బయటికి కొంచెం మంచి ప్లేస్కి తీసుకొని వెళ్తా అంటే మా మమ్మీ యాజ్ యూజువల్ ఒకటే ప్లేస్కి సంతోష్ అవ్వకపోదాం అన్నది. ఏదో కొత్త డిష్ ఆర్డర్ చేసేటట్టు మెన్యూ చూస్తుంది, లాస్ట్కి అవే వేస్తుంది, మంచూరియా, రోటీ. కొత్త డిషెస్ ట్రై చేయదు ఫ్రెండ్స్ మా మమ్మీ. సేమ్ టు సేమ్ రొటీన్ ఒకటే డిష్ చేస్తుంది. ఇక అందుకే బయటికి వేరే ప్లేస్కి వెళ్ళి కూడా ఏం లాభం అని మా మమ్మీ
ఆలోచిస్తుంది. That's it for today. Please like, share and subscribe.